ఇందులో తప్పేముందండి అంటే అబ్బాయి సొంత డబ్బులు కాదు, ఇది ప్యాకెట్ ఆడి ఇది బెట్టింగ్ యాప్లోని ఓపెన్ చేసి ల్యాప్టాప్ ఆడి ఆ డబ్బులు ఇచ్చారనమాట. ఇది ఎంత తప్పండి? ఇది ఏదైనా తెలియక చేసింది మాత్రమే తప్పు అవుతుంది, బట్ తెలిసి చేసింది మోసం అవుతుంది. ఇది లైఫ్ లాంగ్ గిల్టీగా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది, లైఫ్ లాంగ్ సంతోషంగా లేకుండా. తప్పు అని తెలిసినా చేస్తే అది క్రైమ్, మోసం అవుతుంది, 420 కింద వస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఒకసారి చెప్తే అర్థం చేసుకోలేకుండా నువ్వు మనిషి జమ్మే ఎత్తినావు కదరా. దున్నపోతు మీద వర్షం కురిసినా కూడా అది కొంచెం చెల్లిస్తుందిరా, నువ్వు చెల్లించలేకనే ఉన్నావు. ఎంత డబ్బులు పోగొడతావురా నువ్వు ఈ బెట్టింగ్లు వేసి? క్రికెట్ బెట్టింగ్లు అంటావు, యాప్లలో డబ్బులు పెడతానంటావు, ఎంతెంత డబ్బులు తీసుకొస్తావు ఇంటి దగ్గర నుంచి? ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోలేవు, 10 సార్లు చెప్పాలన్నా, 20 సార్లు చెప్పాలన్నా? కడుపుకు అన్నం తింటాను కదరా, పెంట కాదు కదరా తినేది. ఆ నోటితో అబద్ధాలు చెప్పి 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 అది చెప్పేది నిజంగా, ఒకవేళ నువ్వు ఎవరితో నిజం చెప్పినా సరే అది అబద్ధంగానే ఉంటుందిరా. ఏం చేస్తావురా నువ్వు? ఈ బెట్టింగ్ ద్వారా నిజంగానే డబ్బులు సంపాదించగలిగితే జాబులు మానేసి అందరూ బెట్టింగ్లు వేసుకుంటారు కదరా. లోఫర్ నా కొడక.